నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రా అవ్వతో కూర్చొని నేను రాక ఇంటికి వచ్చినానని మా అవ్వ నా కోసం ములక్కాల చికెన్ పులుసు చేస్తుంటే మా అల్లుడు గంటి తీసుకొని కలబెడుతుండు. ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి మీద బాండిలు పెట్టుకొని ఎర్రగడ్డ టమోటా అల్లం పేస్ట్ బాగా వేయించుకొని దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి అట్టే ముందుగా కోసుకున్న మునక్కాలు కూడా వేసి ఒక్క రొంత కారం వేసి బాగా కలబెట్టుకొని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక్క 20 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఆ కూర గుడగొడ అంటున్నప్పుడు ఒక రొంత ఇంట్లో దంచుకున్న ధనియాల పొడి ఒక రొంత చికెన్ మసాలా వేసుకొని మసాలా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే నా కోసం మా అవ్వ చేసిన మునక్కాల చికెన్ పులుసు రెడీ అయిపోయింది. లేట్ లేకుండా ఇస్తరాకులో రాగి సంగట ముద్ద పెట్టుకొని ఆ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని ఆ ముద్ద పైన మునక్కాల చికెన్ పులుసు వేసుకొని ఆ చికెన్ ముక్కలు చూడండి ఎంత బాగా ఉడికినాయో. మునక్కాల ముక్కలు అయితే పిసిరైపోతుంది. ఎంతైనా అవ్వలు చేసే వంటలో వేరే రుచి ఉంటది. మీకు కూడా మీ ఇంట్లో మీ అవ్వ చేసే ఏ వంట అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. సంగట ముద్ద తుంచుకొని ఆ నెయ్యితో కూడిన పులుసులో అద్దుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే సమ్మగా గొంతులోకి జారిపోతుంది. ఆ నెయ్యి ఫ్లేవరు సంగట ముద్ద దాంట్లో మునక్కాల పులుసు ఆ పులుసుతో కూడిన ముద్దను జుర్రుకొని తింటుంటే వాడిని పాసుకోలో అమృతం ఉన్నట్టుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అట్టే పోతా లైక్ కొట్టిపోండి అన్నావు.